మరి ఇక్కడ ఎంతో మంది మహారాజుల సహాయంతో ఎంతో మంది విరాళాలు ఇస్తే ఆయన షికాగో నగరానికి వెళ్ళాడు. మరి షికాగో నగరంలో విశ్వమత మహాసభలు ఇంకా 3 నెలలకు ముందు వెళ్ళాడు స్వామీజీ. అక్కడ స్వామీజీ దగ్గర డబ్బులు లేవు. ఇక్కడ తీసుకుపోయిన పైసలన్నీ అక్కడ అయిపోయినాయి ఆయన దగ్గర. అక్కడ స్వామీజీ వేషధారణ చూసి, ఆయన వేసుకున్న కాషాయ దుస్తులు చూసి ఆయనను పిచ్చోడు అని తరిమి కొట్టిరు అక్కడ ప్రజలంతా. వాళ్ళందరూ ఏంటంటే వెస్ట్రన్ కల్చర్ ఎట్లా ఉంటారంటే సూట్ బూట్ వేసుకొని ఫార్మల్ డ్రెస్ వేసుకొని ఉంటారు. మరి మన ఇండియన్ కల్చర్ ఎట్లా అంటే ధోతి, స్వామీజీ అన్నప్పుడు కాషాయం డ్రెస్ వేసుకుంటాడు. ఎట్లయినా ఆ కాషాయ డ్రెస్ చూసి ఆయన అందరూ ఏమంటారు, అక్కడ ఈయన చూడు ఎవరో జెంటిల్మెన్ లెక్క లేడు అని అంటారు. అయితే అప్పుడు స్వామీజీ వాళ్ళతో ఏం సమాధానం చెప్తాడంటే, మీ దేశంలో ఫార్మల్ డ్రెస్, ఫార్మల్ షర్టు, ఒక టై కట్టుకుంటే జెంటిల్మెన్ అంటారేమో, కానీ మా దేశంలో క్యారెక్టర్ని బట్టి ఒక జెంటిల్మెన్ని గుర్తిస్తారని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు స్వామీజీ. ఆయన మనం ఈ రోజులో ఇంగ్లీష్ నేర్చుకోవడానికే కష్టపడుతున్నాం, కానీ స్వామీజీ ఆ రోజు ఇంగ్లీష్ నేర్చుకొని ప్రపంచానికి భారతదేశాన్ని పరిచయం చేశాడు. మరి అటువంటి అద్భుతమైన ఎంతో మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తి మన స్వామి వివేకానంద. మరి అక్కడ షికాగో నగరానికి వెళ్ళాడు. అక్కడ డబ్బులన్నీ అయిపోయాయి మన స్వామీజీ దగ్గర. అక్కడ జనాలంతా ఏం చేస్తున్నారు అంటే, ఆయన పిచ్చోడు అని రాళ్ళతో కొట్టిరు. ఆ రాళ్ళతో కొట్టినప్పుడు అయినా స్వామీజీ ఊరు కాని ఊరు, దేశం కాని దేశం వదిలిపోయి షికాగో నగరంలో మన భారతదేశాన్ని పరిచయం చేయడానికి మరి ఆయన అసలు కుంగిపోలేడు, కుషించలేదు. ఆయన నా దగ్గర పైసలు అయిపోయినాయని వెను తిరగలేడు. ఆయన గురువు గారు అయిన శ్రీరామకృష్ణ పరమహంసను తలుచుకొని ఆయనే మనకు దారి చూపిస్తాడని అక్కడ నిర్భయంగా ఉన్నాడు. మరి ఆ గురువు గారి దయ వల్ల ఒక కేతరిన్ అనే ఒక మహిళ ఆయనకు పరిచయం అయ్యి స్వామీజీ గారితో మాట్లాడింది. ఎవరయ్యా, ఏంది నువ్వు ఇట్లా రోడ్ల మీద ఉన్నావు అని అంటే, అప్పుడు స్వామీజీ చెప్తాడు, నేను ఇట్లా భారతదేశం నుంచి వచ్చిన వ్యక్తిని, విశ్వమత మహాసభల్లో పాల్గొనడానికి వచ్చిన వ్యక్తిని అని. అప్పుడు స్వామీజీతో మాట్లాడినప్పుడు ఆమెకు అర్థమైపోతుంది స్వామీజీ యొక్క ఏంది, ఆయన కథ ఏంది అనేది. ఎట్లా అంటే